తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఎడారిలో ప్రవాహములు. పువ్వులను చూచి అవి ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించడి. మత్తయి 6:28. ఒక సన్యాసికి ఒలివ నూనె కావలసి వచ్చెను. కనుక అతడు ఒలివ మొక్కను నాటి, ప్రభువా ఇది మొలచుటకు వర్షమును పంపుము, పెద్ద వర్షం వద్దు సుమా, చినుకులే చాలునని ప్రార్థించాడు. దేవుడు చినుకులను పంపాడు. అప్పుడు మబ్బుగా నుండి చూచి, ప్రభువా ఎండ కావాలని గనుక ఎండను పంపించమని మరలా ప్రార్థించాడు. ఆ ప్రకారమే ఎండ వచ్చింది. ఆ ఎండకు ఆ మొక్క మాడిపోవచ్చున్నట్లు గుర్తించి, ప్రభువా దీనికి తేమ కావాలని కానీ ఇంత ఎండగా ఉంటే బ్రతుకుదని ప్రార్థించెను. ఆ మొక్క చచ్చింది. కనుక ఈ సన్యాసి మరొక సన్యాసి వద్దకు వెళ్ళి నా మొక్క మరణించిందని తన అనుభవం అంతటిని వివరించి చెప్పాడు. అప్పుడు ఆ రెండవ సన్యాసి, నేను కూడా ఒక మొక్కను నాటాను, అది బహు సౌందర్యంగా ఎదుగుతూ ఉంది, దీనికి హేతువేమని అతను అడుగగా, నేను నాటినప్పుడు దేవునికి ఏ షరతు పెట్టలేదు, అలాగ చేయి ఎలాగ చేయి అని ఆజ్ఞాపించలేదు. దానిని చేసిన వానికి అన్నీ తెలుసు కనుక ఆయనకే విడిచిపెట్టాను అని చెప్పాడు. ఆ చిన్న మొక్క పెరుగుటకు అవసరమైనట్లు తుఫాను కానీ ఎండ కానీ వర్షం కానీ గాలి కానీ మన బ్రతుకులోనూ అవసరమై ఉన్నది. రాత్రియు పగలు, చీకటి వెలుగు మన ఆత్మీయ పెరుగుదలకు అవశ్యం. ప్రార్థనలో నీకు అవసరమైన దాన్ని వెతుకుట నీ వంతు. నీ పెరుగుదలకు కావలసినవన్నీ చేయుట ఆయన వంతు. నీవు ఆయన కాపుదల కింద ఉన్నావు గనక నీ అక్కర్లని తీర్చుట ఆయన విధి అని గుర్తించు.